హాయ్ నేను సతీష్. ఒక లోటు అయితే తీరిపోయింది, కరువు బాధితులు వచ్చేసారు, ఆ కరువు కూడా తీరిపోద్ది అనే విషయం అర్థమైపోయి పులిహోర బ్యాచ్ అయితే ఈ సీజన్కి దిగిపోయింది సీజన్ 9లో అనేది అర్థమైంది. నో డౌట్ వీళ్ళిద్దరూ ఈ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ అయితే ఈ పవన్ కళ్యాణ్ అయితే ఈ సీజన్ పులిహోర రాజాస్ అనే ట్యాగ్ కోసం ఆ టైటిల్ కోసం పోటీ పడతా ఉన్నారు అర్థమైంది. అట్లాగే ఈ ప్రోమో చూసేటప్పుడు ఆ సాంగ్ అయితే వేసాడు కదా బ్యాక్గ్రౌండ్లో, బద్మాష్ పోరి రాధిక ఎందులో ఉంది ఆ మూవీ, అది ఏ సినిమాలో ఉంది ఎందులో ఉంది అయితే మీకు ఎవరికి తెలుస్తూ ఒక మెసేజ్ అయితే పెట్టండి కింద. సో ఆ పాట వేస్తూ ఆవిడ గురించి కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇంత క్రియేట్ చేస్తే వీళ్ళు కూడా హైప్ కోసం ఇంత ఇస్తారు కదా, మొత్తానికి అక్కడ ఉంటేనే కదా వస్తుంది, నిపులెంత పొగరాదనే మాదిరిగా. సో వీళ్ళు వచ్చిన పర్పస్ అర్థమైపోయింది కదా, వీళ్ళ అభిమాన సంఘాలకి ఇందుకోసం వచ్చారు వీళ్ళు. టైటిల్ గెలిచేస్తాం, మాకు చాలా ఆశయాలు ఉన్నాయి, మాకు చాలా సీరియస్నెస్ ఉంది, మేము టైటిల్ అది ఇది కాదు, ఏ పర్పస్ వచ్చారో అర్థమైంది కదా. నిన్న ఏమన్నాడు ఈ కళ్యాణ్ రాము రాథోడ్తో, అన్న నీకు నాకు ఒక పాజిటివ్ ర్యాపో ఉండట్లే, ఒక వైబ్ సెట్ అవ్వట్లే, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండట్లే, పైగా బ్యాటరీస్ కోసం వెళ్ళేటప్పుడు ఇలా గుద్దుకుంటూ వెళ్ళిపోయినావు, ముగ్గురమే ఉన్నాం కదా, కొద్దిగా చూసుకొని వెళ్ళొచ్చు కదన్న, ఏదో బానిసలాగా ఎట్లా చూస్తున్నావు అంటే ఆయన ఇంకో వైపే చూడట్లా, ఇంకా ఐ కాంటాక్ట్ అంతా అక్కడే ఉంది. ఆయనేమో అవన్నీ చెప్పి ఆయన వ్యాలిడ్ పాయింట్స్ రాము రాథోడ్ చెబితే ట్రోలింగ్ అయిపోతావు, వైబ్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు, ర్యాపో లేదు అంటే ట్రోలింగ్ అయిపోతావు, అది చూసుకో ఫస్ట్ అని చెప్పేసి ఆయన్ని బెదిరించినట్టుగా ఎగతాళి చేసినట్టుగా ఎలాంటి సోది పాయింట్ చెబుతామని మాదిరిగా హడావిడి చేశాడు. ఇప్పుడు ఎవరు ట్రోలింగ్ అయిపోతారు చెప్పండి? రాము రాథోడ్ ట్రోలింగ్ అయిపోతాడా, ఈ కళ్యాణ్ ట్రోలింగ్ అయిపోతాడా? ఆల్రెడీ అయిపోయాడు. ఫస్ట్లో వచ్చిన వెంటనే కళ్ళలో కళ్ళు పెట్టి ఒక టాస్క్ ఆడారు కదా రీతు చౌదరి, అతడు ఆల్రెడీ అయిపోయాడు, మరొకసారి అయిపోతూ ఉంటాడు కూడా. ఇందుకోసమే వచ్చాడు ఈ సీజన్కి. మరి అతనికి దేనికి ట్రోలింగ్ అయిపోతారని చెప్పినాడు, మరి ఇతడు అయిపోతారని తెలుసుకోవక్కల, అతను ఇతడు చేస్తున్నది ఏంటి? ఐ కాంటాక్ట్ లేదు, వైబ్ లేదు, అవన్నీ రాము రాథోడ్ అనడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ ఐ కాంటాక్ట్, ఆ వైబ్, ఆ ర్యాప్ అంతా ఇక్కడే ఉంటే ఇంకా అక్కడ వేరే కంటెస్టెంట్స్ అతనికి ఎట్లా కనబడతారు? ఆయన ఆట అంతా బొంగరవాళ్ళగా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంది, చాలా జరుగుతున్నాయి లైవ్లో. అనుకున్నా ఖచ్చితంగా సరే ఇంకా చూస్తాం కదా ముందు ఇతని ఆట ఎట్లా ఉంటుందని. ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆయన ప్రొఫెషన్ బట్టి అగ్ని పరీక్షకు వచ్చేటప్పుడు నాతో సహా అందరు ఆడియన్స్ కూడా సపోర్ట్ వచ్చింది. ఆయన ఏడ్చుకుంటూ కళ్ళల్లో నీళ్ళు పెట్టి నన్ను చాలామందికి సమాధానం చెప్పాలని ఒక ఎమోషన్ అయ్యేటప్పుడు, అయ్యో ఇలాంటి ప్రొఫెషన్ నుంచి రేరు కదా, ఎప్పుడు ఎవరు రాలేదు, ఫ్యూచర్లో వస్తారా రారో తెలియదు అని ఒక రెస్పెక్ట్తో, ఒక సింపతి అని కూడా చెప్పొచ్చు, ఆయనకు ఓట్లు వేసి సపోర్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి నా ఆశయాలు ఆవకాయలు ఆ రోజు కబుర్లు చెప్పి ఇక్కడికి వచ్చి ఇతడు ఆశయం మీద ఇందుకోసమా వచ్చాడు, ఇందుకోసమా ఈ పులిహోర కలపడానికే. మళ్ళీ లైవ్లో డిస్కషన్లో నాకు పూరి పెట్టలేదు, నాకు పూరి అడగలేదు, ఆ పూరితే ఈ పూరికి ముచ్చట్లు, ఈ పులిహోర కబుర్లా, ఇందుకోసమేనా? ఆవిడ రీతు చౌదరి అంటే డైవోర్స్డ్, ప్రజెంట్ సింగిల్, ఆవిడ ప్యూర్లీ 100% కంటెంట్ కోసం ఆవిడ హడావిడ అంతా తెలుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం 24 అవర్స్లోనూ ఒక సీన్లో ఈయంతో, ఒక సీన్లో ఆయనతో, ఒక సీన్లో ఈయంతో, ఒక సీన్లో ఆయనతో అదే వైబ్ ఇస్తూ ఉందంటే ఆవిడ ఇంటెన్షన్ తెలుస్తూ ఉంది, నాకు కంటెంట్ కావాలి, నేను హౌస్లో కొన్నాళ్ళు ఉండాలి, ఇదే, ఇంతకు మించి నాకేం అక్కర్లేదంటే ఆవిడైతే ఉంది. మరి వీళ్ళు చూసారా, ఇక్కడ ప్రోమోలు చూసినా తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది, నవ్వితే నవ్వాలనిపిస్తుంది, ఇదే మొదటి ప్రేమలాగా రాసినట్టుగా ఆవిడేమో ఆ కళ్యాణ్కి చెప్పడం, అట్టగే మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆ డీమాన్ పవన్కి నవ్వితే బాగుంటావు అని చెప్పడం, ఆ గోరు ముద్దలు తినిపించడం, అక్కడేమో పొగలు కక్కేస్తాడు ఆయన ఇలా తొంగు చూసి ఏదో సినిమాలో బ్రహ్మానందం సినిమా అనుకుంటా కదా, వేణుమాధవ్ ఇలా తొంగు చూసినట్టుగా అలా కొల్లాలం అయిపోతుంది. ఎవరు మీ సరసాలు తగలయ్యాను ఒక సీజన్లో ఒక ఆయన ఎవరు డైలాగ్ వేసాడు కదా పల్లవి ప్రశాంత్, అట్లా కింద మీద అయిపోతున్నాడు, మంటలు వచ్చేస్తున్నాయి, అక్కడ మాడిపోయిన వాసన వచ్చేస్తుంది, పొగలు కక్కేస్తున్నాడు, అక్కడ ప్రోమోలు చూపుతూ ఉన్నాడు. ఇక్కడేమో కళ్ళల్లో కళ్ళు పెట్టేసి అప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి కంటెంట్ ఇస్తే ఇప్పుడు ఈయన కళ్ళల్లో కళ్ళు పెట్టి మళ్ళీ కంటెంట్ ఇస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ ట్రోలింగ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కళ్యాణ్ వైపు ఒకసారి డీమాన్ పవన్, ఇద్దరికి ఈక్వాలిటీ ఉంది నిజమే, ఇక్కడైతే ఈ విషయంలో మాత్రం ఈక్వాలిటీ ఉంది, ఆయనతో కూడా కంటెంట్, ఈయనతో కూడా కంటెంట్. సరే ఆవిడ పక్కన పెడితే వీళ్ళకి ఏమైంది మరి చూడాలి కదా, ఆలోచించాలి కదా. కళ్యాణ్ మార్నింగ్ కూడా ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే లైవ్లో క్లిప్ తెమ్మని రీతు చౌదరి ఆయనకి చెబితే ప్రియా క్లిప్ పడితే తీసుకొని ఇవ్వబోతే రీతు చౌదరి అడుగుతూ ఉంది, తేద్దామని వెళ్ళాడు. ఆ ప్రియా ఏంటంటే తన కోసం కలనుకుంటే నువ్వు ఎందుకు క్లిప్ ఏంటంటే లేదు ఊరికే జోక్ చేస్తాను, ఊరికే నీకోసం నీకే ఎవరు అడగలేదు, రీతు చౌదరి అడగలేదు, ఆవిడ కోసం కాదని టక్కని చెప్పగానే వెంటనే రీతు చౌదరి కళ్యాణ్ క్లిప్ తీసుకురా అని అడిగింది, హెయిర్ క్లిప్. వెంటనే ప్రియంగా మండిపోయి నా చుట్టుపక్కల నువ్వు కనబడకు, చాలా ఇరిటేటింగ్ ఉంది, చాలా సీరియస్గా ఉంది, జోక్ అన్నో తను అడగలేదన్నో, ఇక నీ ముందే కదా నా ముందే కదా గట్టిగా అరిచి మరి తెమ్మంటుంది అంటే అబద్ధాలు కూడా మొదలుపెట్టావా, ఇంత అబద్ధాలు ఆడతావా, నువ్వు అసలు కనబడకు అని. ఎందుకంటే ప్రియా అలాగే శ్రీజ ఒక తమ్ముడు అంటే ఇది కళ్యాణ్ వాళ్ళిద్దరికి. సో నువ్వు ఎంతసేపు వచ్చినప్పటి నుంచి నువ్వు ఆ డీమన్ ఆవిడ చుట్టే తిరుగుతున్నారు, సరే మీ ఆట అయితే మీరు ఆడుకొని పొండి, కామనర్స్కి వచ్చాం కదా, ఆ క్లిప్ కోసం ఇంత అబద్ధం ఆడతావా అని చెప్పేసి వస్తూ రీతు దగ్గరికి వచ్చి ఆ క్లిప్ ఇస్తూ నీ మీద నాకేం కోపం కాదు, వాడే
నువ్వు చెప్పావని చెప్పొచ్చు కదా, అబద్ధాలు ఆడుతున్నాడు సరే అని చెప్పేసి వచ్చేసింది. అట్లాగే ఆ శ్రీజ కూడా మండిపోతూ ఉంది. ఆవిడకి కూడా ఇమాన్యుయల్ వచ్చేటప్పటికి కూడా అడుగుతారు, అన్నయ్య నువ్వే మాకు అన్నయ్య అన్నయ్య, ఇక నుంచి మేమే నీకు చెల్లెలు అంటే ఆయన కూడా ఓకే చెల్లెమ్మల్లారా, ఆ రీతు నాకు కూడా దూరం అయిపోయింది, బయట ఫ్రెండ్షిప్ ఉన్న ఇక్కడికి వచ్చిన సార్ అసలు చాలా మిస్ అవుతుంది, ఎంతసేపు అక్కడే ఉంటుంది, వాళ్ళిద్దరు ఆవిడ చుట్టూ ఆవిడేమో అతని చుట్టూ ఇట్లాగే తిరుగుతున్నారని చెప్పేసి ఇంకా వీళ్ళు అన్న చెల్లెలు అనుబంధం అనేది ఇమాన్యుయల్ వీళ్ళు ఉన్నారు. అట్లాగే ఇక్కడ చూసాం కదా, నేను హట్ అయ్యాను కళ్యాణ్ నీ వల్ల హట్ అయ్యాను ఆయన చెప్పడం, ఆయన కూడా చాలా హట్ అయ్యారు. డీమన్ పవన్కి ఇలా తినిపిస్తూ ఉంటే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ ఫన్ టాస్క్ చేస్తూ ఉంటే ఆయన కూడా హట్ అయ్యాడు. మొత్తానికి ఈ హట్ అవ్వడానికే వీళ్ళు వచ్చారు. ఆ రీతు చౌదరి డీమన్ దగ్గరకు కూడా వచ్చేసి ఎందుకు అలా డల్గా ఉన్నాం, డీమన్ పవన్ కూడా వచ్చి అడుగుతాడు. అందరూ అడుగుతారు, చెప్పరు. సంజన కూడా అడిగితే చెప్పరు. సంజన ఇక్కడ డీమన్ పవన్ కూడా ఒక పెద్ద పని చేసేసింది. ఏంటి నా కొడుకు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఎందుకు రీతు ఎందుకు డల్గా ఉన్నావు, నా కొడుకు ఏమని అన్నాడా అంటూ డీమన్ పవన్ ఉద్దేశించి అంటూనే అటు ఇంకో మాట కొనింది, ఏంటి నువ్వు హచ్చుకొక్క పిల్లలు తిరుగుతున్నావు అని డీమన్ పవన్ కూడా. బట్ అతను వేరే లోకంలో ఉన్నాడు, ఎవరేమన్నా పట్టించుకునే పరిస్థితిలో కూడా లేడు. ఎందుకంటే ఆ శ్రీజ ప్రియా అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ కళ్యాణ్కి డీమన్ కూడా అంటారు ఇద్దరు, నువ్వు అసలు మా వేప రావట్లా, మీ ఇద్దరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, కలిసి వచ్చాం కానీ అడ్డే పోతా ఉన్నారు, ఆవిడ చుట్టే తిరుగుతూ ఉన్నారు అనేసి వాళ్ళ బాధ ఏదో చెబుతున్నా సరే అస్సలు తీసుకోవట్లే, పట్టించుకోవట్లే, వినిపించుకోవట్లే. ఏంటి ఎందుకు ఆ రీతు అంత డల్గా ఉంది, ఎందుకు అంత బాధగా ఉంది, ఇతను బాధపడిపోతే ఇతర లోకంలో ఇతడే ఉన్నాడు తప్ప వాళ్ళ మాటను కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయాయి. పైగా ఇక్కడ చూసారా ఆ బ్లూ టీషర్ట్ వేసుకొచ్చిన ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి స్విమ్మింగ్ పూల్లో కూడా అట్లాగే డిస్కషన్, నువ్వు దిగేటప్పుడు నన్ను పిలవలేదని రీతు డీమన్ పవన్ అంటే, అరే నువ్వు దిగేటప్పుడు నన్ను ఎందుకు పిలవలేదు, పిలిస్తే చేతిలో చేసుకుని అలాగే చక్కగా వెళ్ళి రిలాక్స్ అయ్యేవాళ్ళం కదా అని ఇద్దరు చూస్తే, ఫ్రెండ్ కదా ఫ్రెండ్కి నచ్చుతుందని బ్లూ టీషర్ట్ వేసుకొచ్చా, బట్ నువ్వేమో పట్టించుకోవట్లేదు. మన నాగార్జున గారితో వీకెండ్లో అనింది కదా రీతు చౌదరి, సార్ నాకు బ్లూ షర్ట్ ఫేవరెట్ సార్, నా లక్ కలర్ సార్ అని చెప్పుకొచ్చింది కదా, అందుకు ఆ బ్లూ టీషర్ట్ వేసుకొని వచ్చాడు ఇంకా. సో మొత్తానికి డీమాను రీతు వేల ట్రాక్ నడుస్తూ ఉంటే ఈ వెనక మళ్ళీ ఆ కళ్యాణ్ తిరుగుతూ ఉన్నాడు. సో ఆ శ్రీజ ప్రియ అందుకే హట్ అయిపోతున్నారు, మా తమ్ముడు రా కళ్యాణ్ నువ్వు మమ్మల్ని వదిలేసావు, వాళ్ళ చుట్టే ఉంటాను ఆమె చుట్టే ఉంటాను అక్కడే తిరగండి అని చెప్పి. ఆయనేమో మరొక పక్క డీమాన్ ఒక పక్క ఎందుకు డల్గా ఉంది, ఎందుకు పట్టించుకోవట్లేదు ఆయన ఒక పక్క. సో మొత్తానికి ట్రయాంగిల్ అయితే ఈ సీజన్కి కనువిందు చేయబోతుంది, ఆడియన్స్కి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నారు, అర్థమైతే ఉంది. ఇమాన్యుయల్ కూడా అంటాడు కదా, దానికి మనం తినిపిస్తే అదే డీమాన్కి తినిపిస్తుంది చూడని. అలాగే ఇంకోటి ఏంటంటే మార్నింగ్ లైవ్లో కూడా తనూజ సారీ కట్టుకొని వస్తే ఇంకా హౌస్ ఆల్మోస్ట్ విపరీతమైన కాంప్లిమెంట్స్, చాలా చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, అట్రాక్షన్గా ఉన్నావని ఆకాశానికి ఎత్తిస్తుంటే ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. లుక్స్ వైజ్ చాలా బాగున్నావు, అందరూ కాంప్లిమెంట్స్ కురిపిస్తూ ఉన్నారు, ఆవిడ ఫుల్ ఖుషి అయిపోయింది. అయితే అప్పుడు కూడా ఆమెని కళ్యాణం ఆ చూపు ఎట్లాగంటే ఇలా చూస్తుంటే ఆ ప్రియ ఏంట్రా తినేస్తావేంట్రా, తినేసేలా చూస్తానవేంట్రా అంటున్నా సరే అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అప్పటికి ఆ ప్రియ తనూజకి చెబుతుంది, తనూజ నేను ఎలా చూసాడో తెలుసా, ప్రియ కూడా అంటుంది, నేను చూడగానే వావ్ సూపర్గా ఉన్నావు ఏదో ఒక డైలాగ్ వేసాడు, ఇంకా అలా చూస్తూ ఉండిపోయాడని ప్రియ శ్రీజ ఇద్దరు చెబుతున్నా సరే ఇంకా అట్లా చూస్తూ ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా ఆ ప్రియ తనూజకి అంటుంది, తనూజ నువ్వు ఇలా నడుస్తూ ఉండు, ఎలా చూస్తానని చెప్పి ఆవిడ చెబుతున్నా ఈయన అట్లాగే ఉంటా ఉన్నాడు. సో మొత్తానికి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎందుకు వచ్చాం ఏంటి అనేది ఈ పర్పస్ ఈ హౌస్లో ఉండేటప్పుడు కొన్ని కోట్ల మంది ముందు నిరూపించుకోవాలని వచ్చేటప్పుడు చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అనేక రకాలుగా బిగ్ బాస్ హౌస్ అంటేనే అవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని నీ ఫోకస్ గేమ్ మీద పెట్టుకొని మనం వచ్చిన పర్పస్ ఇది అనేది అయితే చూసుకొని ఫైనల్గా బయటపడాలి తప్ప వీటన్నింటికి అటు తిరిగి ఇటు తిరిగి అట్రాక్షన్కి డిస్ట్రాక్షన్కి అన్నీ ఉండిపోతే కష్టం. మన ఫోకస్ 24 hours గేమ్ మీద టైటిల్ మీద వచ్చిన పర్పస్ ఏంటంటే మైండ్లో రన్ అవ్వాలి తప్ప లేదంటే ఇప్పుడు సంజన అన్నట్టుగా హచ్చుకొక్క పిల్లలాగా అయిపోవాలి, పులిహోరలు అయిపోవాలి, ట్రోలింగ్ అయిపోవాలి, ఇవే జరుగుతాయి. మరి మీకేమనిపించింది ఫైనల్గా ఓవర్లకు ఒక మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం జర్నలిస్ట్ అదిశ న్యూస్ బోల్ అయితే మర్చిపోకండి.